హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. హాస్టేజ్ ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో ఉండదేమో అనుకున్నాను, కానీ తెలుగు డబ్బింగ్ కూడా ఉంది గైస్. డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. ఈ సిరీస్ లో టోటల్ 5 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 మినిట్స్ ఉంటుంది. డీటెయిల్ గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు తెలుగులో ఇలా డబ్బు అయిన సిరీస్ రివ్యూస్ ఎవరు చేయట్లేదు. సో ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి గైస్. మీకు రివ్యూస్ అని జెన్యున్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ హస్బెండ్ ని కొందరు కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి తనని బ్లాక్ మెయిల్ చేస్తారు. తన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ని రిజైన్ చేయమని బ్లాక్ మెయిల్ చేస్తారు. సేమ్ ఇలాగే నెక్స్ట్ ఫ్రెంచ్ కంట్రీ ప్రెసిడెంట్ ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు. సో అసలు వాళ్ళందరూ ఎవరు, వాళ్ళకి ఏం కావాలి, సో ఇప్పుడు స్టోరీలో నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. నాకైతే నచ్చింది మామ. మంచి పొలిటికల్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలిగింది. స్టార్టింగ్ లో సిరీస్ తో కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఒక్కసారి కనెక్ట్ అయితే మాత్రం బింజ్ వాచ్ చేసేస్తాం. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ కాదు గైస్, ఇదొక ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ సిరీస్. యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి. సో యాక్షన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా నచ్చేస్తుంది. మెయిన్ పాజిటివ్ ఏంటంటే స్టోరీ గైస్, చాలా బాగుంది. ఎక్కడ కూడా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ కలగలేదు. సెకండ్ ఎపిసోడ్ నుంచి స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే ప్రాసెస్ అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. టెన్షన్ బిల్డప్ సీన్స్ కానీ, అర్జెన్సీ ఎలిమెంట్ కానీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ని చాలా బాగా హోల్డ్ చేయగలిగారు. నేను జస్ట్ ఒక ఎపిసోడ్ ట్రై చేసి నచ్చితేనే కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశా. బట్ నైట్ కే ఈ సిరీస్ మొత్తం బింజ్ వాచ్ చేసేసా. నాకు అంత బాగా నచ్చింది. కొన్ని మంచి ట్విస్ట్ ఉన్నాయి, అవి మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా సడన్ గా వచ్చేసరికి షాక్ ఫీల్ అవుతాం. మిగతా ఆస్పెక్ట్స్ లైక్ సినిమాటోగ్రఫీ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ నిజంగా చాలా బాగున్నాయి గైస్. ఓవరాల్ గా ఒక లిమిటెడ్ సిరీస్ తెలుగు ఆడియోలో చూడాలనిపిస్తే, అది కాక ఫారిన్ పాలిటిక్స్ మీద ఏదైనా కాంటెంట్ చూడాలనిపిస్తే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ వర్త్ వాచింగ్ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు, కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ హాస్టేజ్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.